ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని ఖాళీ స్థలాలపై భారీగా పన్ను వసూలు చేస్తున్నారని ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి అసెంబ్లీలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లతో పోలిస్తే ఏలూరులో 3 నుండి 6 రెట్లు అధిక పన్నులు ఉన్నాయని ఆయన తెలిపారు. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల పన్నులలో వ్యత్యాసాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ ఖాళీ స్థలాలకు, భవనాలకు ఒకే రకంగా పన్ను విధానం ఉండేలా చూడాలని చంటి ప్రభుత్వాన్ని కోరారు. పన్నుల విధానంలో ఉన్న తేడాలను సరిచేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బడేటి రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్ కి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని కంపల్సరీ అని రిజిస్టర్ ఆఫీసర్ కి లింక్ చేసి కార్పొరేషన్ ద్వారా 3.5 సంవత్సరాలది కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇది నేను వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేషన్లను చేయట్లేదు అనేది తెలిసింది. మా గ్రామాలు విలీనమైన తర్వాత వేకెంట్ ల్యాండ్ అనేది అనేకమైన చాలా చోట్ల ఉన్నాయి. దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట 1 రెట్టు, ఒక్కొక్క చోట 3 రెట్లు, ఒక్కొక్క చోట 6 రెట్లు కూడా అధికంగా ఉంది. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్స్కి ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పునఃపరిశీలించి దీని మీద ఏదైతే 0.5% కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్, షెడ్స్కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటటువంటిది. లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 300 గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే 12,000 పడుతుంది. ఒక్కో చోటను వచ్చేసరికి అదే 30,000 నుంచి 60,000 వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది. దీని మీద పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరటం జరుగుతుంది. పాసం సునీల్ కుమార్ గారు.